హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ కోడిగుడ్డు వెల్లుల్లి కారంని ఈజీగా రైస్లోకి సూపర్ కాంబినేషన్ రెసిపీ. ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోయే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఇప్పుడు మనము ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాము. దానికోసం ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోండి. తర్వాత దీనిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోండి. తర్వాత దీనిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా ఒక 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటూ మెల్లిగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. మసాలా దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 6 వెల్లుల్లి రెబ్బలు, తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసులను కూడా వేసుకోండి. తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల కారము, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోండి. ఈ విధంగా అన్నీ మిక్సీ జార్లోనే వేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక మీడియం సైజు ఆనియన్ ముక్కలు వేసుకొని మరీ మెత్తగా కాకుండా కోర్స్లా మిక్సీ చేసుకోండి. మీరు కావాలి అంటే మెత్తగా సన్నగానైనా కూడా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఉడికించిన కోడిగుడ్లను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చుట్టూ చాక్తో ఘాట్లను పెట్టుకోండి. ఈ విధంగా ఘాట్లను పెట్టుకోవడం వలన మనము ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు గట్టిగా అవ్వకుండా చాలా బాగుంటాయి. తర్వాత అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఎగ్స్ ఫ్రై అయ్యేటప్పుడే దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చిల్లీ పౌడర్, సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడం వలన ఎగ్స్కి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈ విధంగా కలుపుకుంటూ అన్ని వైపులు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న చిల్లీ 3, తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది. కరివేపాకు రెమ్మలు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోనే
పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ అంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అవుతుంది, అంతవరకు ఫ్రై చేసుకోండి. దీనికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. అలా సపరేట్ అయినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోండి. తర్వాత దీనిలోనే మనం ముందుగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకొని ఎగ్స్కి మొత్తం పట్టేలాగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ కూడా చెక్ చేసుకొని కావాలి అంటే మరికొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా వెల్లుల్లి కారం కూడా వేసుకొని మరొక 2 నిమిషాలు లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత దీనిలోనే కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దీనిలోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. తర్వాత యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఈజీ అండ్ టేస్టీ కోడిగుడ్డు కారం రెడీ అయింది. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాము. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.